హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీపీఆర్హెచ్ టెక్నాలజీస్ ఛానల్. నేను మీ శ్రీ. ఈరోజు నేను మీకు పైథాన్ కోర్స్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఈ కోర్స్లో ఇనిషియల్గా నేను ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేస్తాను. సో ఈ ఇంట్రడక్షన్లో ఫస్ట్ మనం వాట్ ఈస్ పైథాన్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పైథాన్ ఈజ్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ పైథాన్ హై లెవెల్ ఇంటర్ప్రిటెడ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ ఏంటో మనం ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం హై లెవెల్ అనే మీనింగ్కి చూద్దాం. సో వాట్ ఈస్ హై లెవెల్? సో హై లెవెల్ అంటే ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ అ లాంగ్వేజ్ దట్ ఈస్ ఈజీ ఫర్ హ్యూమన్స్ టు రీడ్, రైట్ అండ్ అండర్స్టాండ్. సో ఈ మీనింగ్ ఏంటంటే మనం ఒక ప్రాబ్లంతో చూద్దాం. సో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను, ప్రింట్ హాయ్ అని. మనం ప్రింట్ హాయ్ని ఎంత సింపుల్గా రాసాం, మనకి ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను హాయ్ అని ప్రింట్ చేయమంటే జస్ట్ నేను ప్రింట్ హాయ్ అంటే ఇంగ్లీష్ వర్డ్ లాగానే ఉంది, రైట్? సో అందుకనే మనం ఏమంటున్నామంటే హై లెవెల్, ఇట్స్ లైక్ ఈజీ టు అండర్స్టాండ్ హ్యూమన్స్. అంటే మనం రాయడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ ఈజీగా ఉండే లాంగ్వేజ్లో ఉంటుంది పైథాన్ అనమాట. దట్ ఈస్ వాట్ కాల్డ్ హై లెవెల్. ఒక అనాలజీ చూద్దాం మనం ఇప్పుడు మనం ఇమాజిన్ చేసుకుందాం, మనం ఒక చైనీస్ పర్సన్తో మాట్లాడాలనుకుంటున్నాం. మనకి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే తెలుసు. సో ఆ చైనీస్ పర్సన్తో మాట్లాడాలంటే మనం ఒక ట్రాన్స్లేటర్ని హెల్ప్ తీసుకుని మనం ఆ చైనీస్ పర్సన్తో మాట్లాడుతున్నాం. సో ఆ ట్రాన్స్లేటర్ మనం మాట్లాడిన దాన్ని ఆ చైనీస్ పర్సన్కి మనం ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. సో మనం ఒక ప్రోగ్రామర్ అనుకుందాం. అండ్ ఇంగ్లీష్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట, లైక్ పైథాన్. సో మనం ఇక్కడ రాస్తున్నాం కదా అలా. అండ్ ట్రాన్స్లేటర్ వచ్చేసి ఏంటంటే ఇంటర్ప్రిటర్ ఆర్ కంపైలర్. ఓకే, సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. సో కంప్యూటర్ ఇక్కడ వచ్చేసి ఏంటి, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్, లైక్ చైనీస్ పర్సన్ లాగా ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే తెలుస్తుంది. సో ఈ విధమైన అనాలిసిస్ ద్వారా సో మనం రాసిన కోడ్ని ఇంటర్ప్రిటర్ అనేది కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మారుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ లైక్ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక పదం చూద్దాం. సో ఇంటర్ప్రిటెడ్, ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ అనే ఒక వర్డ్ కూడా ఉంది కదా. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం ఈ ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి అనేది. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఇస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్ డైరెక్ట్లీ బై ద ప్రోగ్రామర్ కాల్డ్ ఆన్ ఇంటర్ప్రిటెడ్ వితౌట్ కన్వర్టింగ్ ఇంటూ మెషిన్ కోడ్ ఇన్ అడ్వాన్స్. మనకి జావాలో అట్లా చూసుకున్నట్లయితే క్లాస్ ఫైల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అలా ఏముండదు అనమాట. సో ఇక్కడ నేను ఒక కోడ్ రాస్తున్నాను చూడండి. A=10, B=5 అండ్ ప్రింట్ నేను వాటిని A, Bని నేను ప్రింట్ చేశాను. అలాగే అగైన్ నేను మళ్ళీ ఏం చేశానంటే అగైన్ A= సంథింగ్ నేను తీసుకున్నాను అండ్ B= సమ్ వాల్యూ తీసుకున్నాను. వాటిల్ని కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లైక్ ఫస్ట్ ప్రింట్ హాయ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత A, తర్వాత B, తర్వాత ప్రింట్ లైన్. సో ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతూ వస్తుందన్నమాట. అంటే ఒక వీటన్నిటిని ఫస్ట్ క్లాస్ ఫైల్ లాగా కన్వర్ట్ చేసి లేకపోతే ఇంకొకలాగా ఫైల్ లాగా కన్వర్ట్ చేయడం అనేది ఇక్కడ ఉండదు. సో జస్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి టైం అనేది, ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా మట్టుకు సేవ్ అయిపోతుంది అనమాట. సో అది చాలా మట్టుకు బెనిఫిట్ అనమాట దీనిలో. ఓకే, సో ఇక్కడ ఒక అనాలజీ చూద్దాం. సో అనాలజీలో ఏంటంటే ఇమాజిన్ యు ఆర్ రీడింగ్ ఎ స్క్రిప్ట్ అవుట్ లౌడ్. అంటే మనం ఒక స్క్రిప్ట్ చదువుతున్నాం లేదా ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి. ఓకే, సో ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మనం లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళిపోతామా, లేకపోతే ఆ పుస్తకాన్ని చదువుతున్నాం కదా అని చెప్పేసి మనం ఆ పుస్తకం అంతా ఫస్ట్ బట్టి పెట్టేసి మన మైండ్లో పెట్టేసుకుని ఆ తర్వాత మనం పుస్తకాన్ని చూడుకోకుండా చదివేస్తామా? సో అది ఏది ఈజీగా ఉంటుంది? లైక్ లైన్ బై లైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ పుస్తకం, లైక్ ఒక పుస్తకాన్ని మొత్తం మనం గుర్తుపెట్టుకో అవసరం లేదు కదా. సో అటువంటిది ఇక్కడ కూడా అనమాట. జస్ట్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లైక్ మనం ఎలా లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్తామో అలాగే ఇక్కడ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట.
ఇక్కడ ఇంటర్ప్రెటర్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం. సో ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూజ్ అండ్ నో నీడ్ టు కన్వర్ట్, ఓకే, అండ్ గ్రేట్ ఫర్ టెస్టింగ్ అండ్ చాలా 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 ఏరియాస్లో మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక లైన్ చూద్దాం, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, సో జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే జనరల్ పర్పస్ లాంగ్వేజ్ ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ కెన్ బీ యూజ్డ్ టు బిల్డ్ ఎనీథింగ్, వెబ్సైట్స్, యాప్స్, గేమ్స్, డేటా అనాలిసిస్ టూల్స్, ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అండ్ మోర్. ఇలా చాలా రకాలైనటువంటి విధాలలో మనం ఈ పైథాన్ని యూజ్ చేసుకుని మనం మన యొక్క సాఫ్ట్వేర్స్ని కానీ అప్లికేషన్స్ని కానీ బిల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ పైథాన్ చూడండి, వెబ్ యాప్స్ని, గేమ్స్ని, డేటా సైన్స్ని, ఏఐని, ఆటోమేషన్ని ఇట్లా చాలా చేస్తాం. అలాగే జావా కానీ, C++ కానీ అండ్ జావా స్క్రిప్ట్ కానీ. సో ఇలా మనకి ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం చాలా రకాలైనటువంటి అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. లైక్ డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. కాబట్టి వీటిని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటున్నాం. సో జనరల్ పర్పస్కి స్పెషల్ పర్పస్కి తేడా ఏంటో చూద్దాం. ఓకే, సో జనరల్ పర్పస్ అంటే ఏంటంటే యూజ్ ఇట్ టు బిల్డ్ ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. లైక్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏ రకమైనటువంటి దాన్నైనా మనం బిల్డ్ చేయొచ్చు. బట్ ఇక్కడ స్పెషల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే డిజైన్డ్ ఫర్ వన్ స్పెసిఫిక్ టాస్క్. లైక్ ఓన్లీ HTML అనుకోండి మనం ఫ్రంట్ ఎండ్ కోసం, SQL అనుకోండి బ్యాక్ ఎండ్ కోసం, ఇట్లా మెట్లాబ్ కానీ ఇట్లా వీటన్నిటిని ఏంటంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం. ఓకే, అండ్ ఫీచర్స్ ఏంటి, పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీ. సో సింపుల్ అండ్ ఈజీ అంటే ఏంటంటే మనం వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక కోడ్ రాయాలి అంటే బల్క్లో ఉంటుంది. కానీ ఈ పైథాన్లో ఏముంటుందంటే జస్ట్ ఫ్యూ లైన్స్లో మనం కోడ్ని రాసేయచ్చు అనమాట. అండ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ ఇంటర్ప్రెటెడ్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి అటువంటిది అనమాట. అండ్ థర్డ్ ఫీచర్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్. ఇక్కడ చూడండి, నేను A = 10 అన్నాను. నేను ఎటువంటి డేటా టైప్ని ఇంట్ అని కానీ లేకపోతే ఫ్లోట్ అని కానీ ఇట్లా నేనేం మెన్షన్ చేయలేదు. అది దానంతటా అదే ఆ టైప్ని తీసుకుంటుంది అనమాట, హ్యాండిల్ చేసుకుంటుంది. అంటే ఓకే, అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంతక్కడ మనం మాట్లాడుకున్నాం. జస్ట్ ప్రింట్ హాయ్ అంటే మనం మాట్లాడుకునే ఇంగ్లీష్ పదంలాగా ప్రింట్ హాయ్ అంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. అంటే ఎటువంటి డిఫికల్టీస్ లేకుండా అనమాట. పోర్టబుల్, ఓకే, రన్స్ ఆన్ ఎనీ OS, విండోస్ కానీ లినక్స్ కానీ మ్యాక్ కానీ ఎటువంటి దానిలో అయినా రన్ అవుతుంది. అండ్ ఓపెన్ సోర్స్, మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, మోడిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్, పైథాన్లో నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రతిదీ ఆబ్జెక్ట్లో ట్రీట్ చేస్తాం. అండ్ వర్సిటైల్. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పాను నేను. అండ్ మనం పైథాన్ని సో మెనీ వేస్లో యూజ్ చేసుకోవచ్చు, వెబ్ అప్లికేషన్స్లో కానీ ఇట్లా జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని చెప్పాం కదా. సో ఇక్కడ వెబ్ అప్లికేషన్స్, మెషిన్ లెర్నింగ్, గేమ్ డెవలప్మెంట్, IoT రోబోటిక్స్, డేటా సైన్స్, ఆటోమేషన్, డెస్క్టాప్ యాప్స్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా ప్రతి అప్లికేషన్స్లో కూడా మనం పైథాన్ని యూజ్ చేసుకుని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, పైథాన్ సింటాక్స్ అండ్ ఇండెంటేషన్ చూద్దాం. సో మనం పైథాన్ కోడ్ రాసేటప్పుడు మనకి ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఇది. అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే కేస్ సెన్సిటివిటీ. సో పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. లైక్ మనం ఒక ప్రింట్ అనేటువంటి ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రింట్ అనేది అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి సెకండ్ వర్డ్లో ప్రింట్ అనేది క్యాపిటల్లో ఉంది. అండ్ థర్డ్ దానిలో అన్ని క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఈ స్మాల్ కానీ క్యాపిటల్లో ఓన్లీ క్యాపిటల్ లెటర్ కానీ అన్ని క్యాపిటల్ లెటర్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. అండ్ ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే స్మాల్ లెటర్స్లో ఉన్న ప్రింట్ హాయ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ క్యాపిటల్ లెటర్తో ఉన్న ప్రింట్ అనేది ఏమవుతుందంటే ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కేస్ సెన్సిటివిటీ అనమాట.